ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్రం తలపెట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను హస్తం పార్టీ అనుమానిస్తోందా? ఓటర్ల జాబితాల సవరణ పేరుతో అక్రమాలు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోందా? ఎస్ఐఆర్ ప్రక్రియను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ సిద్ధం చేస్తున్న వ్యూహం ఏంటి? త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగానే తమ పార్టీకి నష్టం జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించగా, అవే తరహా పరిస్థితులు తెలంగాణలో రాకూడదని కాంగ్రెస్ నేతలు అప్రమత్తమవుతున్నారట. జూన్ 25 నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ ప్రక్రియపై అధికార పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. సాధారణంగా ఎస్ఐఆర్ అంటే ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా పరిశీలించి డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను తొలగించే ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు భారీ ఎత్తున ఓట్ల తొలగింపులు జరిగాయని, ముఖ్యంగా మైనారిటీలు, బలహీన వర్గాల ఓట్లను టార్గెట్ చేశారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. హర్యానా, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ, అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, అక్రమ ఓట్లు అంటూ పెద్ద సంఖ్యలో అసలైన ఓటర్ల పేర్లు తొలగించడం వల్ల బీజేపీకి లాభం చేకూరిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తక్కువ మెజారిటీతో బీజేపీ గెలిచిన స్థానాల్లో ఈ ప్రక్రియ ప్రభావం కనిపించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ నేతలు తెలంగాణే తమ తదుపరి లక్ష్యమని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ మరింత అప్రమత్తమైంది. బెంగాల్లో లక్షలాది ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ అదే మోడల్ను తెలంగాణలో అమలు చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రభావం చూపే ప్రమాదం ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజలకు, హస్తం పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. తమ ఓటును ప్రతి ఒక్కరూ స్వయంగా పరిశీలించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ బూత్ లెవెల్ వ్యవస్థపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని ప్రతి బూత్కు ఒక్కో బూత్ లెవెల్ ఏజెంట్ను నియమించి వారికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నియామకాల కోసం నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేటర్లను కూడా ఎంపిక చేసినట్లు సమాచారం. ఓటర్ల జాబితాలో ఎలాంటి అవాంఛనీయ మార్పులు జరిగినా వెంటనే గుర్తించి అర్హులైన ఓటర్ల పేర్లు తిరిగి నమోదు చేయించేలా బూత్ లెవెల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో సర్ ప్రారంభానికి ముందే పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నారట. ఈ మీటింగ్కు పీఏసీ సభ్యులను మాత్రమే కాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. ఓట్లను తొలగించాక ఆందోళన చేయడం కంటే ముందే జాగ్రత్త పడితే మేలు కదా అని హస్తం పెద్దలు భావిస్తున్నారట.